విశాఖ నగర ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతగా ఉంటానని నూతన మేయర్ పిల్ల శ్రీనివాసరావు తెలియజేశారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలియజేశారు. ఒక బీసీ వ్యక్తిని మేయర్ పదవి నుంచి దించేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ తాను కూడా బీసీనే అని అంటున్న విశాఖ మేయర్ పిల్ల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ నూతన మేయర్ గాను పేలా శ్రీనివాస ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడే నూతన మేయర్ ఉన్నారు. సార్, మేయర్ గారు ఫస్ట్ మీ కంగ్రాచులేషన్స్. ముందుగా ప్రజానికమందరికి కూడా ప్రజల కోసం పాలన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నానో ఆ సిద్ధాంతాలకి ఆ పనులకి మా తండ్రి దగ్గర నుంచి సేవకులం కానీ పదవాయామోహంతో వచ్చిన నాయకులం కాదు, ప్రజా సేవకులంగా పనిచేస్తాం. సార్, విశాఖపట్నం విశ్వనగరంగా చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఈ పదవి వచ్చింది అనుకోవచ్చా? కంపల్సరిగా ఉన్నంత అవకాశంలో ప్రజాసేవ ఇచ్చి ఏదైతే విశాఖపట్నంలో సభాష్ అనిపించుకునే నాయకత్వం నడుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక బీసీ మహిళ దించేసి మీరు వచ్చారని అంటున్నారు. నేను బీసీ అండి, ఎందుకంటే నేను వెనకబడి జాతిని. ఒక బీసీ మహిళ దించలేదు. తెలుగుదేశం పార్టీ దించడం కాదు, ఏదైతే బొత్స సత్యబాబు లాటలు తప్పుడు మాట్లాడారు కానీ మేయర్ గారికి కూడా తప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటానంటే మేయర్ గారికి కూడా తెలుసు విధి విధానాల కోసం, నాకు తెలుసు. ఒక అపోజిషన్ లీడర్గా 4 సంవత్సరాలు పోరాడతాడు. తప్పులు తప్పని ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. కాబట్టి చట్టం దాని పని చేసింది. వైఎస్ఆర్ నుంచి కూడా నాకు సపోర్ట్ ఇచ్చింది. సరే, ఈ 9 నెలల సుమారు 11 నెలలే ఉంది కదా పదవీ కాలం. దీన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఉగాది సంబరాలు, ఉగాదికి మామిడికాయలు ఎటువంటి ఇదో, తర్వాత స్వీట్ ఎలాగుంటుందో రేపు పాలన కూడా అలాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో రామకృష్ణ, ఏబీ రామజ్యోతి, విశాఖ.